షిరిడీ సాయి ఒకసారి 32 రూపాయలు ఇచ్చి 2 మేకలు కొన్నారు. వాళ్ళ శిష్యులు కారాలు మిరియాలు నూరేశారు. 2 రూపాయలకి వచ్చేటటువంటి మేకని 32 రూపాయలు ఇచ్చి కొన్నాడు ఈయన అని. ఇంకో పక్క వాళ్ళే అంటారు, సాయి సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు, ఆయన ఏం చేసినా కరెక్టే చేస్తాడు అని చెప్తూ ఎంతలాగా ఆయన విసిగించారంటే వీళ్ళు ఆయన వెనక్కి వచ్చేశారు. ఆ మేకలని ఇచ్చేశారు. శ్యామ ఉన్నాడు అక్కడే. అడిగాడు, సాయి అసలు ఎందుకు కొన్నావు, ఎందుకు వెనక్కి ఇచ్చేసావు అని. అప్పుడు సాయి అన్నారు, వాళ్ళు నా గురుభాయిలు, నేను అవి కూడా ఒకే గురువు దగ్గర ఒకేసారి విద్య నేర్చుకున్నాం. వాళ్ళు మేకలు అయిపోయారు, నేను సాయినయ్యాను. అయినా వాళ్ళ ఆత్మీయత పోదు. అది మీకు అర్థం కూడా కాదు. అందుకే దాన్ని కరుణ అంటాం. మనకేంటంటే మనకి నచ్చే పనులు చేసేవాడు ఉంటే వాడి మీద అలా ప్రేమ పొంగుకొచ్చేస్తుంది. ప్రేమగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఒక్కసారి ఫోన్లో ప్రేమగా మాట్లాడకపోతే మొహాలు మొట్టమొదలాడిపోతాయి. అప్పుడు సాయి ఇంకా ఇలా అన్నారు, ఆ మేకలు నాతో ఈ షిరిడిలోనే ఉండేవి. ఈ షిరిడి 200 సంవత్సరాల కిందట మహానగరంగా ఉండేది. గొప్ప గొప్ప వ్యాపారాలు జరిగే చోటు మా గురువు ఆశ్రమం ఉండేది. ఆ గురువు ఆశ్రమంలోనే నేను ఈ మేకలు కూడా చదువుకున్నాం. ఇవి ఇప్పుడు మేకలు అయిపోయాయి కదా అని ప్రేమతో వాటిని నాతో ఉంచుకుందాం అనుకున్నా. కానీ పొసగనీయలేదు మన వాళ్ళు అన్నారు. మేకలు అని చెప్పి కదా 32 రూపాయలు చాలా ఎక్కువ అని అన్నారు. బాల్య స్నేహితుల విలువ ఎలా కట్టగలం అని చెప్పి కొనుక్కొని నా దగ్గర ఉంచుకుందాం అనుకున్నాను. వీళ్ళేమో ఏడిపించేశారు, అందుకని వదిలేశాను అన్నారు. కాబట్టి ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, మానవ శరీరం వచ్చిన తర్వాత దేని కొరకైతే ఈ మానవ శరీరం వచ్చిందో అది తప్ప మిగతావన్నింటికి ఉపయోగించుకుంటారో ఆ మానవ శరీరాన్ని మనం కోల్పోతాం సుమా.